హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది రవా అప్పాలు. ఇది రెండే సులభంగా చేయవచ్చు. దీనికి వచ్చి మనం కొబ్బరి చట్నీ చేర్చి చేయబోతాము. రెండో మనం ఎట్ట చేస్తాం చూద్దాం. రవా అప్పాలు చేసేదానికి 1 కప్ రవ ఎత్తుండాను. అది మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. దీంతో 3/4 కప్పు అటుకులు ఎత్తుండాను. ఏ అటుకులు ఉంటేనే పర్వాలేదు. ఇది రెండు చేరి మిక్సీలో బాగా పొడిగా కుట్టుకుంటాం. బాగా మెత్తగా చూడండి, బాగా నైస్గా ఉండాలి. దీంట్లో 1 కప్ పెరుగు పూస్తున్నాను. కావాల్సిన ఉప్పు, 1 సగం చెంచా పంచదార వేసుకుంటాం. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. మనం ఏ కప్లో ఎత్తామో ఆ కప్లోనే మనం నీళ్ళు కూడా పోసుకుంటాం. ఇది వచ్చి 1 కప్ రవ అంట, నీళ్ళు నిండే ఈడ్చిన. సో కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం. మనం పెరుగు ఎత్తిన కప్పులనే ఒక 3 కప్పు నీళ్ళు పోసుకుంటాం. బాగా కలిపి ఉడుచుకోండి. ఈనో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటాం. మనం బాగా కొట్టి ఉడుచుకోండి. గడ్డ లేకుండా మనం కొట్టేయండి. ఒక 20 నిమిషాలు అట్నే పక్కన పెట్టేయండి. అంతలోపల మనం కొబ్బరి చట్నీ రెడీ చేసుకుంటాం. సగమూత కొబ్బరి, 25 గ్రాములు వచ్చి పుట్నాల పప్పు, 1 పచ్చిమిరపకాయ, చిన్న పచ్చిమిరపకాయగా ఉంటా 2 ఎత్తుకోండి. సరిపడిన ఉప్పు, 1 ముక్క అల్లం. ఇది ముందు మనం ఇది నూరి పెట్టుకుంటాం. పచ్చిమిరపకాయ, ఉప్పు, అల్లం, పుట్నాల పప్పు, కొబ్బరి, నీళ్ళు పోసి మనం ఇది నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇది తాలింపు చేసుకుంటాం. గిన్నెలో మార్చేసి మన తాలింపు పెడతాం. నూనె పోసుకోండి. 1/2 చెంచా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ 1. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పిండి చూద్దాం. చూసారా, 20 నిమిషాలు అయిపోయింది. కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటాం. ఈ అప్ప చూసినట్ట బాగా పిండి నీళ్ళుగా ఉండాలి. నూనె పోసుకోండి. ఇప్పుడు మీరు మూత వేసి మనం ఉడకపెట్టవచ్చు. మూత వేయలేదటంట రెండు వైపులను మనం తిప్పి వేసి కూడా ఎత్తుకొచ్చును. నూనె పోసుకోండి. సరే, ఈ విధంగా రావాలా. మూత పెట్టేస్తాం. మూత పెడతా మనం తిప్పి వేయవద్దు, అట్నే ఎత్తుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనం అటనే ఎత్తుకుంటాం. ఉడిగిపోయింది. మూత వేయలేదంట, మనం 2 వైపులను తిప్పి వేసి ఎత్తాలి, అప్పుడే ఉడుకును. చూసారా, రెడీ అయిపోయింది. రుచి అయిన రవా అప్పాలు రెడీ. నా ఎట్ట చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ చెప్పండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.